నమస్తే. ఈరోజు పలాస నియోజకవర్గం రామకృష్ణాపురం గ్రామంలో శ్రీ సత్యసాయి విద్యా విహార్ స్కూల్లో యోగా బుక్ రికార్డులో సంపత్రావు ఆశీస్ అనే విద్యార్థి రికార్డ్ సాధించుకున్నారు. ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు యోగా అలాగే పలు రకాల విద్యలు కూడా నేర్పిస్తున్నారు. అలాగే యోగాలో ఈరోజు అతనికి రికార్డులో నమోదు కార్యక్రమం జరిగినది. ఆ విషయంలో మనం ఈ సత్యసాయి విద్యా విహార్ స్కూల్కి వచ్చి ఇక్కడ ఏ విధంగా జరిగింది దాని గురించి మాట్లాడుకుందామని. విద్యార్థి దశలోనే తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో పిల్లల్లో ఉన్న ప్రతిభను వెతికి తీసి వాళ్ళని ఉన్నత స్థానాల్లో నిలపడానికి ముందు వరుసలో నిలబడే స్కూల్ శ్రీ సత్యసాయి విద్యా విహార్ అని యాజమాన్యం మరోసారి నిరూపించింది. యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రామకృష్ణాపురం వద్ద ఉన్న శ్రీ సత్యసాయి విద్యా విహార్లో 7వ తరగతి చదువుతున్న సంపత్రావు ఆశీష్ స్థానం సంపాదించారు. ఓం ప్రీ యోగా సంస్థ ఆధ్వర్యాన విశాఖ బీచ్ రోడ్లో గల గాదరాజు ప్యాలెస్ వేదికలో మంగళవారం నిర్వహించిన 216 108 రౌండ్ల సూర్య నమస్కారాల్లో పాల్గొని ప్రతిభను చాటారు. నిరంతరాయంగా 88 నిమిషాల్లో 2592 ఆసనాలు వేశారు. ఈ పోటీలో విశాఖ నగరంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి 270 మంది యోగాభ్యాసకులు యోగాసనాలు వేశారు. ఆశీష్ గతేడాది జాతీయ స్థాయి నుండి బాలరత్న అవార్డును కూడా అందుకున్నారు. 3 సార్లు రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశీష్ను శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు ఎన్ని లింగరాజు, స్కూల్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు, ప్రిన్సిపల్ ప్రీతి చౌదరి, శరత్ బాబు, శ్రీను తదితరులు అభినందించారు. మీ విద్యార్థి యోగా బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది సార్. యాక్చువల్గా భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య కృపాశిస్సులతో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు భారతదేశంలో 101 స్కూళ్ళు పెట్టారు. సత్యసాయి ఎడ్యుకేషన్ అంటే SSS అంటారు. శ్రీ సత్యసాయి అంటే స్పోర్ట్స్, స్టడీసు, సింగింగ్ అంటే భజన. ఈ 3 కూడా ఉంటేనే సత్యసాయి విద్య అని అర్థం అవుతాయి. దాంట్లో భాగంగా ఈ మన స్కూల్లో, రామకృష్ణాపురం స్కూల్లో స్పోర్ట్స్కి ప్రధాన పాత్ర ఇస్తున్నాం మనం. ఎందుకంటే విద్యార్థి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే చదువు మీద దృష్టి ఏర్పడుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్ మేడం గారు ప్రీతి చౌదరి గారు, అలాగే కోచ్గా వ్యవహరిస్తున్న కిరణ్ గారు కూడా ఇద్దరు కూడా సమన్వయపరిచి విద్యార్థుల్లో ఇటువంటి ఆసనాలు, మెడిటేషను, అలాగే అనేక రకమైన విన్యాసాలు వాళ్ళ చేత చేయిస్తూ వాళ్ళతో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంచి తద్వారా విద్యలో బాగా రాణించేలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్కూల్ పెట్టడానికి కారణం సనాతన సంప్రదాయాలని, మానవతా విలువల్ని కూడి ఇటువంటి స్పోర్ట్సు, స్కేటింగు, కరాటే ఇటువంటి విద్యలు కూడా నేర్పించే విధంగా పెట్టాం. ఇటువంటి ఏ ఉద్దేశంతో స్కూల్ పెట్టామో ఆ లక్ష్యాన్ని ఈరోజు మా విద్యార్థి స్వామితుల దివ్యకృపతో చేరుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా విద్యార్థి గత సంవత్సరం జాతీయ బాలరత్న అవార్డు కూడా పొందాడు. వీటన్నిటికి కూడా కారణం వాళ్ళ అమ్మగారు చాలా ప్రోత్సహిస్తుంటారు. కాబట్టి మీ ద్వారా ఆ అబ్బాయికి, ప్రిన్సిపల్ మేడం గారికి, కోచ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీ సత్యసాయి విద్యా విహార్ స్కూల్ ప్రిన్సిపల్ గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. మీ స్కూల్లో ఒక విద్యార్థి గిన్నిస్ బుక్లో పేరు నమోదు చేసుకోవడం అనేది ఒక సాహోపేతమైన కార్యక్రమం. దాన్ని మీరు స్కూల్ పిల్లల్ని మీరు ప్రిన్సిపల్గా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది మా తూర్పు టీవీ ప్రేక్షకులకి చెప్తారని కోరుచున్నాము. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నేను శ్రీ సత్యసాయి విద్యా విహార్ ప్రిన్సిపల్గా నేను వ్యవహరిస్తున్నాను. నా పేరు బి ప్రీతి చౌదరి. స్వామివారు చెప్తూ ఉంటారు, డిసిప్లిన్ ఉంటే అన్నీ వస్తాయని. అయితే మా స్కూల్లో సంపత్రావు ఆశీస్కి యోగా ఆసన వరల్డ్ రికార్డ్ అవ్వడం చాలా గర్వకారణం. మా స్కూల్లో మార్నింగ్ నుంచి వాళ్ళకి యోగా ఆసనాలు,
ఇవన్నీ కూడాను ఈ క్రమశిక్షణకు భాగంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా ఆసనాలు అంటే మనము కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ చేయడమే. దీనివల్ల ఏంటవుతుందంటే వాళ్ళు ఏమైతే చదువుతారో వాళ్ళు యోగా ఆసనాలు వేయడం వల్ల రోజంతా కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. అలాగే యోగా ఆసనాల వల్ల చాలా రోగాలన్నీ కూడాను దూరం అవుతాయి. మనం చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తలనొప్పి వస్తే ఏదో టాబ్లెట్ వేసుకోవడం, మోకాల మీద మనం 2 నిమిషాలు కూడా కూర్చోలేం. కానీ యోగా ప్రాక్టీస్ చేసిన చిన్నారులు చాలాసేపు కూర్చోగలరు. డిఫరెంట్ ఆసనాలతో చాలా గొప్పగా చేస్తూ ఉంటాం స్కూల్లో. ఈ యోగా ఆసనాలు తాలూకా మాకు పీటీ సార్ ఉన్నారు, కిరణ్ కుమార్ గారు. అతను పిల్లల్ని యోగా ఆసనాలతో పాటు వాటికి ట్రిక్స్ కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు మా స్టూడెంట్ ఆశిష్, ఆ అబ్బాయి యోగా ఆసనాలు చాలా చక్కగా వేస్తాడు, డిసిప్లిన్ కూడా ఉంటుంది వాళ్ళు. అయితే ఈ యోగా ఆసనాల నుంచి లాస్ట్ ఇయర్ బాలరత్న అవార్డు కూడా వచ్చింది. ఈ ఆసనాల ద్వారా మనకి చాలా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్టడీస్లో కూడా ఉంటూ ఉంటాడు. నిన్న జరిగిన యోగా ఆసనాలు కార్యక్రమంలో మా స్టూడెంట్ సంపదరావు ఆశీస్ 88 నిమిషాల్లో 2592 ఆసనాలు వేసి చాలా పెద్దవాళ్ళతో అడల్ట్స్తో పోటీ చేసి గెలుపొందినందుకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే తన్ని తీసుకువెళ్ళి ఆసనాలు అంటే అక్కడ ఆసనాలు వేస్తున్నారు, మా అబ్బాయిని నేను పార్టిసిపేట్ చేస్తాను అని వాళ్ళ మదర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళ మదర్ తాలూకా మెయిన్ రోల్ కూడా. ఇలాగే మా పేరెంట్స్ కూడాను మాకు ఇంకా మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. పేరెంట్స్ తాలూకా సపోర్ట్ ఉంటే ఇంకేదైనా చేయగలమండి. ఇంకా మేము టైకోండ్ కరాటే అనేది మేము నేర్పిస్తూ ఉంటాం. ఇందులో పిల్లలకి ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ రోజుల్లో సమాజంలో గౌరవిస్తున్నారు, కానీ ఎలా జరిగిన కార్యక్రమాలు అంటే చెడు కూడా అలాగే జరుగుతుంది. వాటికి ధైర్యంగా మనం చెయ్యాలని ఆడపిల్లలకి ముఖ్యంగా టైకోండ్లో మేము పార్టిసిపేట్ చేయిస్తున్నాం. అలాగే మా స్టూడెంట్స్ చాలామంది స్టేట్ లెవెల్లోని ఇంకా నేషనల్ లెవెల్లోకి ఇంకా వెళ్ళబోతున్నారు. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ధైర్యం వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నేను నాలా ఉంటాను అనే ధైర్యం కూడా మేము వాళ్ళకి కాన్సన్ట్రేషన్తో పాటు కాన్ఫిడెంట్ లెవెల్ కూడా అలాగే బిల్డప్ చేస్తున్నాం. అండ్ యోగా ఆసనాలు ఎర్లీ మార్నింగ్ వేయడం వల్ల వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఫుల్ రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు. అండ్ వాళ్ళకి టైర్డ్నెస్ అనేది రోజంతా ఉండదు. అసలు టైర్డ్నెస్ కానీ ఎటువంటి చిన్న చిన్న డిసీజెస్ ఏమున్నా కూడా అవి దూరం అవుతూ ఉంటాయి. ఇంకా మేము ఈ ఇయర్ యోగా ఆసనాలతో పాటు ఇంకా వేరా టైకోండ్ ఇంకా అలాగే సైలెంట్ సిట్టింగ్ కూడా అవుతుంది. ఈ సైలెంట్ సిట్టింగ్ కూడా దానిలో యోగాలో ఒక భాగమే అవ్వడం, ఇవన్నీ కూడా మా స్కూల్ కరికులంలో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. వీటితో పాటు పిల్లల్ని చెప్పే విధానంలో ఎడ్యుకేషన్ విత్ మారల్ వాల్యూస్ అనేది మా కాన్సెప్ట్. మేము ఎడ్యుకేషన్తో పాటు ఇవన్నీ చెప్తూ ఉంటాం. అయితే యోగా ఆసనం వేయడం వల్ల పిల్లలు క్వశ్చన్ చేస్తారు, మేడం దీనిలో చేస్తే ఉపయోగం ఏంటి అని చెప్పడం. మా పీఈటీ సార్ అలాగే మా టీచర్స్ అందరూ కూడా ఎడ్యుకేషన్తో పాటు అది ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది వివరించడంతో మా పిల్లలు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సాయిరామ్ అండి. పూర్తి వాళ్ళకు మా హృదయపూర్వక నమస్కారాలు, ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు దుక్కా కిరణ్ కుమార్ రెడ్డి. శ్రీ సత్యసాయి విద్యావిహార్ రామకృష్ణాపురం పలాస స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా గత 4 ఇయర్స్గా నేను వర్క్ చేస్తున్నాను. అక్కడ నా పిల్లలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ అనేక రంగాల్లో స్టేట్కి వెళ్ళి బహుమతులు గెలుచుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా జరిగిన ఈ మంగళవారం ఓం ఫ్రీ యోగా సంవత్సరాలు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం 216 108 రౌండ్ల సూర్య నమస్కారాలు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే యోగాసనాలు కూడా కండక్ట్ చేయడం జరిగింది. యోగాసనాల్లో మా సత్యసాయి విద్యావిహార్ రామకృష్ణాపురం సంపత్రావు ఆశీస్ అనే అబ్బాయి 7వ తరగతి చదువుతున్నాడు. అందులో 88 నిమిషాల్లో 2592 ఆసనాలు వేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకోవడం మాకు ఎంతగానో ఆనందకరంగా ఉంది. అలాగే ఈ విషయం వాళ్ళ పేరెంట్లు కూడా మాకు ఫోన్ చేసి చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే
ఈ విజయం వెనుక వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు ఎప్పుడున్నో సహకరిస్తూ ఉంటారు. అలాగే మేము ఇటువంటి స్టేట్లకు వెళ్ళడం, ఇలాంటి ప్రోగ్రాలు కండక్ట్ చేయడానికి ముందుగానే మాకు ఎప్పుడు ఎల్లవేళలా మా గౌరవనీయులైన ప్రిన్సిపల్ మేడం గారు అండ్ కరస్పాండెంట్ మల్లా రామేశ్వరం గారు, మా తోటి టీచర్స్ అండ్ టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే మా మీడియా పాత్రికేయులు వాళ్ళు కూడా మాకు ఎప్పుడు సహకరిస్తూనే ఉంటారు. వీళ్ళందరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తూ సాయిరామ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు సంపత్ర నాగాశిష్. నేను పలాస రామకృష్ణపురం శ్రీ సత్యసాయి విద్యా విహార్లో 7వ తరగతి చదువుకుంటున్నాను. మాది టెక్కల్ మండలం బాలంపురం గ్రామం. మా తండ్రి మోహన్ బాబు ఫోటోగ్రాఫరే చేస్తున్నారు. మా తల్లి అమ్మోజీ మహిళా పోలీసీ చేస్తున్నారు. మా అమ్మగారు ఎప్పుడు సాహిత్యం ప్రోగ్రామ్స్కి వెళ్ళినా సరే నన్ను కూడా పట్టుకుని వెళ్ళేవారు. దాంతో నాకు సాహిత్యం పైన ఇంట్రెస్ట్ కలిగి నేను స్టోరీస్ రాయడం, కవితలు రాయడం అలవాటు చేసుకుని, దాంతోపాటు మా అమ్మ రెగ్యులర్ యోగా క్లాసెస్కి వెళ్ళేవాడు. నేను కూడా వెళ్ళి యోగా నేర్చుకునేవాడిని. లాక్డౌన్ టైంలో నాకు యోగా ప్రాక్టీస్కి గ్యాప్ వచ్చిందనేసి మా బాలు మావయ్య ఇంకా కావ్యకు కూడా నాకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించేవారు. దాని తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయ్యాక మా పీటీ సార్ అయిన కిరణ్ కుమార్ గారు నాపై ఎంతో శ్రద్ధ చూపి నాకు ఇంకా ట్రైనింగ్ ఇచ్చారు. దాంతో నేను డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్కి కూడా వెళ్ళగలిగాను. దాంతో నాకు సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ మేడం గారికి, మా కరెస్పాండెంట్ సార్కి ఎంతో ధన్యవాదాలు. అలాగే మా అమ్మతో పాటు సమానంగా నన్ను ప్రోత్సహించిన బాల్ వికాస్ మేడం, మాధవి మేడం గారికి కూడా ఎంతో ధన్యవాదాలు. అలాగే నేను గతంలో కూడా 4 వరల్డ్ రికార్డ్స్లో నా పేరు నమోదైంది. దాని తర్వాత నేను నంది బాలరత్న అవార్డును కూడా అందుకోగలిగాను. అలాగే మొన్న హోమ్ ఫ్రీ యోగా వాళ్ళు కండక్ట్ చేసిన యోగాసనం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నా పేరు నమోదైంది. నేను ఎంతో సంతోషంగా ఉంది. అలాగే నా విజయం వెనకాల ఉండి అందరి ఆశీస్సులు నా పైన ఉండి నేను ఇంకా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. అలాగే తూర్పు టీవీ ప్రేక్షకులందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా తూర్పు టీవీ ప్రేక్షకులకు, అలాగే మా శ్రీ సత్యసాయి విద్యా విహార్ యాజమాన్యానికి కూడా మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆశీష్ విషయానికి వస్తే తను చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా పని అప్పచెప్పేటప్పుడు ఉన్న దాంట్లో క్రియేటివ్గా చేయటం, కొత్త రకంగా ఎలా చేయాలని ఆలోచించడం కోసం చేసేవాడు. దాన్ని గుర్తించినటువంటి మేము డ్యూటీస్కి వెళ్ళిపోయేటప్పుడు కూడా సింగిల్ కిడ్ అవ్వడం వల్ల తనకు ఒక టాస్క్ ఇచ్చి వెళ్ళేవాళ్ళం, వచ్చేటప్పటికి చేయను అని చెప్పేసి. ఎవరైనా బర్త్డేస్ అయినా ఇలాంటివి ఏమైనా సరే తనే గ్రీటింగ్స్ అన్నీ కూడా తను తయారు చేసి తన చేతి రాత్తో ఇచ్చేవాడు. అలా తను ప్రోత్సహిస్తూ నేను బేసిక్గా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల నేను ఏ సాహిత్య కార్యక్రమానికి వెళ్ళినా తను కూడా తీసుకొని వెళ్ళేదాన్ని. తను అక్కడికి వచ్చి వాళ్ళతో పాటుగా కవితలు రాయటం, కథలు రాయటం చేసేవాడు. ఈ ఆసక్తి గుర్తించి తను రాస్తున్నటువంటి కథల్ని నేను ఎడిట్ చేసి తను ఇప్పుడు 11 కథల్ని రాశాడు. వాటిలో 7 పబ్లిష్ అయ్యాయి. అలాగే మనకి 3 ఏళ్ల క్రితం యంగెస్ట్ యోగా ట్రైనర్, యంగెస్ట్ రేడియో జాకీ, యంగెస్ట్ స్టోరీ టెల్లర్గా నంది బాలరత్న అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. కోవిడ్ టైంలో కొంచెం యోగా పైన ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మా బ్రదరు బాలకృష్ణ, నెక్స్ట్ మరదలు కావ్య కూడా కొంచెం ఎక్కువ ఇనీషియల్ తీసుకొని యోగా కోసం ట్రైనింగ్ ఇచ్చారు. అలా మంచిర్యాలలో శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో అతి తక్కువ టైంలో ఎక్కువ యోగాసనాలు వేసి అప్పుడు 4 వరల్డ్ రికార్డుల్లో పేరు నమోదైంది. అప్పటి నుంచి మన సత్యసాయి స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ మేడం గారు, నెక్స్ట్ చైర్మన్ సారు, మేనేజర్ అనుదీప్ గారు, పీటీ కిరణ్ గారు, వీళ్ళ నలుగురు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తనకి యోగాసనాల్లోనూ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత 3 సార్లు కూడాను జిల్లా స్థాయి యోగా పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు రీసెంట్గా 2 రోజుల క్రితం ఫ్రీ ఓమ్ యోగా వాళ్ళు నిర్వహించినటువంటి ఈ యోగా వాసన వరల్డ్ రికార్డులో కూడా తన పేరు నమోదు కావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే పెయింటింగ్స్ అన్నా కూడాను చాలా మక్కువ చూపిస్తాడు. స్కూల్ తరపు నుంచి కూడా మంచి సంస్కారంతో పాటు విద్యను కూడా అందిస్తూ వాళ్ళ ఉన్నతికి తోడ్పడుతున్నటువంటి యాజమాన్యానికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు అంటే బేసిక్గా వాళ్ళ ఫాదర్ కూడా ఫోటోగ్రాఫర్ అవడంతో తను ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ కెమెరాలు అన్నింటిని కూడా చాలా సులువుగా ఆపరేట్ చేయగలుగుతున్నాడు. తన ఫోటోగ్రఫీలో కూడా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మేము కూడా అదే దిశగా ప్రోత్సహిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఎలానో ఉండాలని కోరుకుంటున్నా. మరోసారి తూర్పు టీవీ యాజమాన్యానికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.